హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. అదుర్సు సినిమాలో ఒక డైలాగ్ ఉంది. బ్రహ్మానందం జూనియర్ ఎన్టీఆర్తో అంటాడు, ఏది నయనతార అదేవిధంగా రమాప్రభ వీళ్ళని కలిసి వచ్చిన తర్వాత చెప్తాడు, ప్రేమ అంటున్నారు, పెళ్ళి అంటున్నారు, నాతోనే అని కమిట్ అవ్వట్లేదురా చారి అని. అలాగనే పొత్తంటున్నారు, సరే అంటున్నారు, అసలు ఈ పొత్తుకు సంబంధించినటువంటి కండిషన్స్ ఏంటి, వ్యవహారం ఏంటి అర్థం కావట్లేదని బీజేపీకి సంబంధించినటువంటి వ్యవహారంలో జనసేన తెలుగుదేశం పార్టీ తలలో పట్టుకుంటున్నారు. 3 రోజుల పాటు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఢిల్లీలో ఉన్నారు. అమిత్ షా, జేపీ నడ్డాతో పలుమార్లు 2 దఫాలు సమావేశం అయ్యారు. 3 రోజుల పాటు అక్కడే ఉన్నారు, మంతనాలు జరిపారు, మల్ల గుల్లాలు పడ్డారు. ఫైనల్గా తేలింది ఏంటి అని అంటే, గుర్తుంది మీ ఎన్డీఏలో చేరుతుంది తెలుగుదేశం పార్టీ అని ఒక ప్రకటన చేశారు. ఇక సీట్లు ఏంది, వ్యవహారం ఏంది అనేటువంటిది మాత్రం ఫైనల్ అయినట్టుగా చెప్తున్నారు. కానీ సీట్లు ఏమిటి, వ్యవహారం ఏంటి, అదేవిధంగా పొత్తు విషయంలో పవర్ షేరింగ్ బీజేపీ ముఖ్యమంత్రి కావాలి అనేటువంటి కండిషన్ పెట్టింది అనేటువంటిది బయట చర్చ జరుగుతున్నటువంటి మాట. ఇది నిజమా కాదా అనేటువంటిది అయితే మాత్రం ఇప్పటివరకు బయటికి రాలేదు. అయితే అసలు పొత్తులో సీట్లు ఎన్ని, వ్యవహారం ఏంది? తెలుగుదేశం వాదన ప్రకారంగా అయితే జనసేన బీజేపీ కలిపి 24+6 అసెంబ్లీ స్థానాలు, అదేవిధంగా 3+5, 3 జనసేనకి ఎంపీ స్థానాలు, 5 ఎంపీ స్థానాలు బీజేపీకి, 8 ఎంపీ స్థానాలు ఈ విధంగా కేటాయించడం జరిగింది అని తెలుగుదేశం వర్గాలు చెప్తున్నటువంటి మాట. ఇప్పటి వరకు బీజేపీ అయితే మాత్రం ఈ విషయంలో, సీట్ల విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఈ బీజేపీకి సంబంధించినటువంటి పెద్దలు అక్కడ మాట్లాడారో లేదో, వాళ్ళు ఇద్దరు కీలకమైనటువంటి ప్రతినిధుల్ని కేంద్ర అధిష్టానం ఆంధ్రప్రదేశ్కి పంపించింది వెంటనే. అసలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్కి వచ్చారో లేదో, ఇద్దరు ప్రతినిధులు వచ్చి ఇక్కడ కూర్చున్నారు నోబెటెల్ హోటల్లో, విజయవాడ నోబెటెల్ హోటల్లో. కేంద్ర బీజేపీ కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, అదేవిధంగా జాతీయ ఉపాధ్యక్షుడు బీజేపీకి బైజయంత్ పాండా, వీళ్ళిద్దరిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అదేవిధంగా తెలుగుదేశం జనసేనతో పొత్తులకు సంబంధించిన వ్యవహారాలను చక్కబెట్టమని పంపించారు. వీళ్ళిద్దరూ నోబెటెల్ హోటల్లో కూర్చొని ఉంటే పవన్ కళ్యాణ్ విజయవాడ నోబెటెల్ హోటల్కి వెళ్ళి పలు దఫాల్లో వాళ్ళతో సంప్రదింపులు జరిపారు. మళ్ళీ ఇంకా సంప్రదింపులు కొనసాగుతాయి అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఏంటి పవన్ కళ్యాణ్ అదేవిధంగా బీజేపీ కేంద్ర ప్రతినిధులు జరిపేటువంటి చర్చలు అంటే, తెలుగుదేశం పార్టీ వీళ్ళకి సీట్లు కేటాయించింది, ఈ 2 పార్టీలు పంచుకోవాలేమో ఒకవేళ. లేదు అని అంటే ఇప్పుడు ఆల్రెడీ 94 అసెంబ్లీ స్థానాలని తెలుగుదేశం ప్రకటించింది, ఒక 5 అసెంబ్లీ స్థానాలని జనసేన ప్రకటించింది, 24 అసెంబ్లీ స్థానాలు జనసేనకు అన్నారు. మరి వాటిల్లో కూడా అవసరమైతే మేము సెలెక్ట్ చేసుకునే మాకు ఇవ్వాలి అనేటువంటి దాని మీద బీజేపీ అడుగుతుంది అనేటువంటి. ఇవన్నీ వ్యవహారాలను మధ్యలో ఉండి చక్కబెట్టాల్సినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే పవన్ కళ్యాణ్. అందుకని పవన్ కళ్యాణ్ వాళ్ళతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇప్పుడు జనసేన ఎన్ని సీట్లు పోటీ చేయాలి, ఎక్కడ పోటీ చేయాలి, బీజేపీ ఎక్కడ పోటీ చేస్తే ఏంటి, దీంట్లో ఏమైనా తెలుగుదేశం బీజేపీకి ఏమైనా క్లాష్ వస్తే సరిదిద్దేటువంటి బాధ్యత మంత్రసానిధానం ఒప్పుకున్న తర్వాత ఏదొచ్చినా పట్టాల్సిందే కదా. కాబట్టి ఆ విధమైనటువంటి బాధ్యతల్లో పాపం పవన్ కళ్యాణ్ తల మునకలై ఉన్నారు. మరి ఇది ఎప్పుడు జరుగుతుంది, ఏంటి సీట్ల వ్యవహారం అనేటువంటిది? ఎందుకంటే నోటిఫికేషన్ రాబోతుంది ఈ వారంలోనే, 2-3 రోజులు అంటున్నారు. ఇలాగా ఏవో చర్చలు జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎంత తొందరగా తెలుసుకుంటే అంత మంచిది అనేటువంటి దాని మీద ఉమ్మడి మేనిఫెస్టోకు సంబంధించినటువంటి సభ కూడా 17-18 తారీఖుల్లో ఉండబోతున్నాయి అనేటువంటి విధంగా కూడా ఇప్పటికే తెలుగుదేశం జనసేన ప్రకటించి ఉన్నాయి. బీజేపీకి సంబంధించినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఈ సభలో పాల్గొంటారు అనేటువంటి చర్చలు. అయితే ఇక్కడ సీట్లు అదేవిధంగా పవర్ షేరింగ్ ఈ చిక్కుముడులే కాదు, ఇంకా కొన్ని చిక్కుముడులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అదేమిటి అని అంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అదేవిధంగా తెలుగుదేశం జనసేన కలిసి ఉంది. బీజేపీ ఇప్పటివరకు వాళ్ళు కేంద్రంలో చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల వ్యవహారం వాటి మీద ప్రచారం చేసుకుంటున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో
ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఇప్పటికే సూపర్ 6 పేరుతో కొన్ని పథకాలని ప్రకటించింది. ఏది? మేనిఫెస్టో రూపంలో. ఈ మేనిఫెస్టో అమలు సాధ్యమవుతుందా లేదనేటువంటి విషయాన్ని పక్కన పెడితే నిన్న జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, దీనికి 1,40,000 కోట్ల రూపాయలు కావాలి ఏడాదికి. ఇది చంద్రబాబు నాయుడు అమలు చేసేదేనా వ్యవహారం? ఏదో నోటికొచ్చిన హామీలు ఇస్తాడు, తర్వాత అమలు చేయడం ఇదన్నీ మామూలే అతనికి అనేటువంటి విధంగా చెప్పాడు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు కొత్త సమస్య ఏంటంటే బీజేపీ పొత్తులోకి వచ్చింది కాబట్టి ఇలాంటి ఉచితాలు ఫ్రీబీస్ అని బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ ఫ్రీబీస్కి బీజేపీ వాళ్ళు ఒప్పుకుంటారా లేదా అనేటువంటిది సమస్య. ఈ ఫ్రీబీస్కు సంబంధించినటువంటి విషయంలో రేవిడి కల్చర్ని మేము వ్యతిరేకిస్తున్నాం అనేటువంటి విధంగా నేరుగా నరేంద్ర మోడీయే చాలా సందర్భాల్లో చెప్పారు. ఎవరో ట్యాక్స్ పేయర్స్ ఉన్నారో ఆ ట్యాక్స్ పేయర్స్ అందరూ కూడా మా ట్యాక్స్ పే చేసినటువంటి డబ్బుల్ని సరైనటువంటి పద్ధతిలో సంక్షేమానికి ఖర్చు చేయాలి, అంతేగాని మీరు ఉచితాల పేరుతో మీ రాజకీయాల కోసం ఎవరు పడితే వాళ్ళకి పంచితే ఒప్పుకోమనేటువంటి విధంగా ట్యాక్స్ పేయర్స్ అందరూ భావిస్తున్నారు. మేము ఉచితాలు ఈ విధమైనటువంటి ఏవి పడితే అవి ఇచ్చేదానికి మేము వ్యతిరేకము. ప్రజలకు సంబంధించినటువంటి సంక్షేమం అంటే ఇల్లు, వాళ్ళ ఆరోగ్యము, విద్య, వీటికి సంబంధించినటువంటి అంశాల వరకు పరిమితం అనేటువంటి విధంగా మరి ఇప్పుడు ఈ సూపర్ 6లో అత్యధికంగా ఉన్నాయి ఉచితాలకు సంబంధించినటువంటి దాంట్లో వచ్చేటువంటిదిగా బీజేపీ భావించేటువంటి అంశం. మరి రేపు మేనిఫెస్టో, ఉమ్మడి మేనిఫెస్టో అంటున్నారు. మరి ఈ ఉచితాలకి నరేంద్ర మోడీ కూడా వస్తారు ఈ సభకు అంటున్నారు. మరి ఈ ఉచితాలు ప్రకటించేటువంటి ఈ సభలో ఈ ఉమ్మడి మేనిఫెస్టోకి నరేంద్ర మోడీ ఆమోదం తెలియజేస్తారు, బీజేపీ ఆమోదం తెలియజేస్తుందా? ఇది ఒక సందిగ్ధమైనటువంటి ప్రశ్న. రెండవది ఏంటి అంటే పొత్తులు పెట్టుకున్నారు, ఓకే. మరి ఇది ఆంధ్ర వరకేనా? ఎన్డీఏలో చేరారు తెలుగుదేశం పార్టీ, జనసేన ఎన్డీఏలో ఉంది. తెలంగాణలో కూడా పొత్తులు ఉంటాయా? ఈ చేతి జరుగుతుంది. ఇప్పుడు లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి కదా. మొన్న ఎన్నికల్లో జనసేన బీజేపీతో కలిసి పోటీ చేసింది, 8 సీట్లలో పోటీ చేసింది. సరే, ఒక దాంట్లో కూడా డిపాజిట్లు రాలే, అది వేరే విషయం అనుకోండి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మొన్నేమో కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేశారనేటువంటి చెప్తున్నారు, బహిరంగ చెప్పలేదు. మరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అక్కడ ఎవరికి సపోర్ట్ చేస్తుంది? బీజేపీకి సపోర్ట్ చేస్తే లేదా బీజేపీతో పొత్తులో ఉంటుందా? తెలుగుదేశం, జనసేన, బీజేపీ పొత్తుకు సంబంధించినటువంటి అంశాలు ఏమిటి? తెలంగాణలో అసలు పొత్తులు ఉంటాయా ఉండవా? ఇది కేవలం ఆంధ్రప్రదేశ్కే పరిమితం అయ్యేటువంటి అంశమా? ఇది తేలాల్సినటువంటి పరిస్థితి. ఎందుకోసం అంటే ఇవే పార్టీలు జనసేన, తెలుగుదేశం కూడా తెలంగాణలో ఉన్నాయి కదా. వాళ్ళిద్దరు పోటీ చేయకుండా పరోక్షంగా బీజేపీకి మద్దతు ఇస్తే అది వేరే విషయం. లేదంటే ఎవరికి మద్దతు తీసుకున్న వాళ్ళకి తెలియదు, ఎవరికి తెలియదు కాబట్టి పోటీ చేయకపోతే ఉండదు. అసలు ప్రకటన అయితే ఉంటుందా ఉండదా? ఇది చాలా కీలకమైనటువంటి అంశంగా ఉంది. ఇప్పుడు ఆల్రెడీ బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీ అభ్యర్థుల ప్రకటన చేశారు తెలంగాణలో. ఎందుకు 175 ఎంపీలు దేశవ్యాప్తంగా ప్రకటన చేసింది బీజేపీ. దాంట్లో 9 స్థానాల్లో కూడా 17లో 9 స్థానాలని 7 స్థానాల్లో ప్రకటించేశారు ఎంపీలు. ఇక మిగిలిన ప్రకటించాల్సి ఉంది. మరి తెలుగుదేశం అయితే పోటీ చేసేటువంటి అవకాశం లేదు ఎంపీలు, జనసేన ఏమైనా పోటీ చేస్తాయి ఏంటి అనేటువంటి దాని మీద. తెలంగాణలో పొత్తుల సంగతి ఏంటి, ఈ 3 పార్టీలు అనేటువంటి విషయం కూడా, ఈ ప్రశ్నలన్నిటికీ మరి ఆ పార్టీలు ఎప్పుడు సమాధిస్తాం ఏంటి తెలియాలి.